తమ మండల పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో స్థానిక రాజకీయ నాయకుల జోక్యాన్ని అడ్డుకోవాలని పులిచెర్ల మండలానికి చెందిన పలువురు ఉపాధి హామీ కూలీలు కోరారు. ఈ మేరకు సంబంధిత మండలంలోని పలువురు ఉపాధి హామీ కూలీలు మోహన్, శ్రీరాములు, వెంకటేష్ సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ తమ మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో స్థానిక రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటూ తమకు ఉపాధి పనులు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. పనులను కల్పించాలని మండలంలోని పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఏపీఓలకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండలం పాతపేట పంచాయతీ పేరు కూడా చెప్పారు సార్. మునికృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ మాకు డబ్బులు పనిచేసిన దానికి డబ్బులు ఇవ్వకుండా అతనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకొని డబ్బులు 45,000 రూపాయలు తినేసినాడు. దానికి మేము అడిగితే మాకు ఇవ్వడం లేదు, బెదిరిస్తా అన్నాడు. పీడీ సార్ని 3 తడవలు విన్నవించుకున్నా కానీ అతను ఏమంటే ఈరోజు కోసం రేపు చేస్తామని చెప్పి అతను కూడా ఇంతవరకు మాకు రిప్లై ఇవ్వలేదు. దానికి మేము కలెక్టర్కి అర్జీ పెట్టి ఈరోజు ఇవ్వడం జరిగింది. మండలము వెంకటగారుల పంచాయతీ. ఈ పంచాయతీలో ఉపాధి హామీల పనిచేయుటకు రాజకీయ నాయకులు అనుమతి కావాలని చెబుతున్నారు. ఇన్నిసార్లు విన్నవించినా మా సమస్య పరిష్కరించలేదు. లోకేష్ సార్ దగ్గర పోయినాను. లోకేష్ సార్ దగ్గర పోతే ఇక్కడ పీడీ సార్ని కలవమని చెప్పాడు. నేను ఆల్రెడీ చెప్పి వచ్చినాను లోకేష్ సార్కు. పీడీ సార్కు వచ్చి కలుసు సమస్య పరిష్కారం అవుతాదని చెప్పినాడు. ఇప్పుడు సార్ను కలిసినాము. గతంలో 3 సార్లు మాకు పని కల్పించండి అంటే ఎన్నిసార్లు అడుక్కున్నా కూడా FA, TA, JE, APO ఈరోజు కల్పిస్తాం, రేపు కల్పిస్తాము అని చెప్తారు. NMS ప్రజెంట్ చేసుకున్నా కూడా మీకు పని కల్పించలేదు. అడుక్కుంటే కూడా పని కల్పించలేదు. ఉపాధి హామీలో అందరికీ పని కల్పించాలని కోరుకుంటున్నాము. పులిచెర్ల మండలంలో అందరికీ ఉపాధి హామీలో పని కల్పించుటకు, మట్టి పని చేయుటకు అందరికీ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము.